నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్యం. శ్రీ రాయర సశరీర బృందావన ప్రవేశం. తమ దేహంతో భూమి మీద జీవించు చివరి క్షణాలను మంత్రాలయములో గడపాలని రాయరు ఆశించిరి. మాంచాలలో తమ కులదైవమైన శ్రీ వెంకటేశ్వరుని దేవాలయమును నిర్మాణము చేయించిరి. దివాన్ వెంకన్న కూడా అప్పుడప్పుడు తనే నేరుగా వచ్చి శ్రీపాదుల వారి యోగక్షేమములను విచారించుకొని పోతుండెను. తమ అవతారమున చివరి దినములు సమీపించినాయి అని శ్రీ గురురాజులు చెప్పిన మాటను విని గురువుల విరహమవుతుందని తెలుసుకున్న వెంకన్న దుఃఖభరితుడాయను. క్రీస్తు శకము 1671 విరోధీకృత్ సంవత్సరమున ఆషాఢమాసములో చాతుర్మాస్యమున దినములు ప్రారంభమై శ్రావణమాసం కూడా వచ్చినది. శ్రావణ బహుళ ద్వితీయ దినము ఇహలోకమున కార్యములంతయు తీర్చి అందరి కళ్లకు దృగ్గోచరము కాకుండా బృందావనమును ప్రవేశము చేయుటకు నిర్ణయించిరి. తమరు లేనప్పుడు ఎలా ప్రవర్తించాలి అని అందరికీ ఉపదేశము చేసిరి. తమ ఇష్ట బాంధవులందరినీ పిలిపించిరి. తమ పూర్వాశ్రమ అన్నుడైన శ్రీ గురురాజాచార్యుల మనమడు వెంకన్నాచార్యులను కూడా పిలిపించి, అతను ఉన్నత వైరాగ్య భావమున్నవాడు మరియు సర్వశాస్త్ర కుశలుడుగా ఉండటము చూసి వాడికి యత్యాశ్రమము నిచ్చి శ్రీ యోగీంద్ర తీర్థులని ఆశ్రమనామము పెట్టిరి. అందరూ తమ మీద ఎలా అభిమానం పెట్టినారో అలాగే శ్రీ యోగీంద్ర తీర్థులను కూడా చూస్తూ వారికి కావలసిన సహాయ సహకారములను అందించాలని ఆదేశము చేసిరి. మొదటే నిర్దేశించిన ప్రకారము ఉత్తమమైన మహాద్వార గ్రామము ఏరు మీద ఉన్న రాతి బండ మీద శ్రీ రామచంద్రుడు సీతమ్మను వెతుకుతూ వచ్చినప్పుడు 7 క్షణముల కాలం కూర్చుని పోయిన రాతి నుండి మొదట మారుతి విగ్రహమును చేయించి తదనంతరము బృందావనమును చేయించి పెట్టిన దివాన్ వెంకన్నను పిలిచి, ఈ బృందావనము పెట్టిన స్థలము మాకు సమ్మతము కాదు అంటూ తమరు బృందావన ప్రవేశించు స్థలమును చూపించి అక్కడే వేరే బృందావనమును చేపించమని ఆదేశమిచ్చిరి. ఈ బృందావనము ముందు నా పూర్వాశ్రమమున మునిమనవడుకై ఉండని అని చెప్పిరి. ఒక దినము శ్రీపాదుల వారు వెంకన్ననితో తుంగభద్ర తీరమున ఒక స్థలానికి వచ్చి త్రవ్వించిరి. అక్కడ హోమము చేసిన చిహ్నములు కనిపించినాయి. కావున ఇది పుణ్యభూమి అయినందువల్ల ఈ గ్రామమును తమరు ఆశించినది అని తెలిపిరి. ద్వాపరాయుగములో శ్రీకృష్ణునితో వచ్చిన అర్జునుడు అనుసాల్వునితో యుద్ధము చేసే ప్రసంగము వచ్చినప్పుడు ఎంత సమయము గడిచినా అనుసాల్వుడు ఓడిపోకుండా ఉండగా అర్జునుడు అచ్చరితో శ్రీకృష్ణుని అడగగా అతడు రథమున మార్గమును బదిలించి స్వల్ప దూరము పిలుచుకుపోగా క్షణములో అనుసాల్వుడు ఓడిపోయి శరణాగతుడాయెను. ఆ కారణంగా అడగగా ఆ స్థలమున మహిమను శ్రీకృష్ణుడు ఇలా వివరించెను. కృతాయుగములో ప్రహ్లాద రాజులు యజ్ఞము చేసిన హోమకుండమిది.
ఈ పుణ్యస్థలములో అనుసాల్వుడు నిలిచియుండెను కనుక వాడు ఓటమికి గురి కాలేదు అని శ్రీకృష్ణుడు చెప్పెను. ఇట్లు శ్రీ గురురాజులు తమరు పూర్వజన్మలో చేసిన యజ్ఞమును స్మరించుచు ద్వాపరాయుగములో జరిగిన సంఘటనను కూడా అక్కడ వెంకన్నకు తెలిపిరి. ఆ హోమకుండమున స్థలములోనే బృందావనము చేపించి అక్కడ కూర్చోడానికి ఇష్టపడిరి. అప్పుడు మిగిలిన చిన్న చిన్న రాళ్లతోనే ఇప్పుడున్న రాయర బృందావనమున్న స్థలములోనే దివాన్ వెంకన్న బృందావనము చేయించి శ్రీరాయరకు అర్పించెను. సశరీరంగా బృందావనంలో ప్రవేశించే దినము రానే వచ్చింది. భక్తులకు ఇహమీద శ్రీ గురురాజుల దర్శన భాగ్యము చివరిదవుతుంది. సర్వ భక్తజనావళికి దుఃఖముతో కంఠసు బిగుసుకొని వస్తుండెను. మందహాసమున ముగ్ధ మనోహర తేజపుంజ కరుణాకటాక్ష ఇహమీద అందరికీ లేకపోతుంది. అది శ్రీరాయరు బృందావన ప్రవేశమునే అనే అత్యంత విషాదకర సంఘటన. సర్వభక్తుల ఇష్టానిష్టముల సంబంధము లేని శ్రీహరి యొక్క నిర్ణయము అది. ఆ దేవ నిర్ణయమును తూచా తప్పక పాలించువారు మన శ్రీ గురురాజులు. ఇలా క్రీస్తు శకము 1671 శ్రీ విరోధీకృత్ సంవత్సరమున శ్రావణమాసమున కృష్ణపక్షము విధియ శుక్రవార దినము రానే వచ్చినది. అందు ప్రాత బ్రహ్మీముహూర్తమందు లేసిన శ్రీపాదుల వారు స్నాన ఆహ్నికములను ముగించి సుఖాసీనులై వచ్చిన భక్త సమూహానికి శుభాశీర్వాదములను ఇస్తూ, మేము మన శరీరమును విడిచిపోవటము లేదు, దాని కొరకు అందరూ దుఃఖించే పని వద్దు, సజీవంగానే బృందావనములో ఉంటాము, అందరి యోగక్షేమము అక్కడ నుండియే చేయవలెనని శ్రీహరి యొక్క ఇచ్ఛ. అదృశ్యులై బృందావనము చేరిన మన హృత్పూర్వక శుభాశీర్వాదములు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉంటుంది అని హితోపదేశము చేసిరి. శ్రీ మూల రామచంద్రమూర్తిని వాళ్ళంతా కన్ను పెట్టుకుని చివరి పూజ చేసిరి. అందరకు తీర్థ మంత్రాక్షతలను అనుగ్రహించిరి. దివాన వెంకన్నను దగ్గర పిలిచి బృందావనములో 700 షట్చక్ర సీతారామ శాలిగ్రామములను వేయించిరి. బృందావనములో కూర్చుని శ్వాస నిరోధించి ధ్యానాసక్తులైరి. వారు అసంప్రజ్ఞత సమాధికి చేరుతుండగా వారి చేతిలో ఉన్న జపమాల కింద జారెను. జపమాల జారుతుండగా వారు కనబడుతున్న చిన్న కిండి రంధ్రమును గురువుల ఆదేశానుసారము దివాన వెంకన్న మూసివేసెను. హరిదాసులు భజన చేస్తుండిరి. వేదపాఠకులైన వైదికులు వేదఘోషము చేస్తుండిరి. ఆ కాలము క్షణము యుగముగా మారి అందరి హృదయములో ఉత్కంఠత కనబడుచుండెను. అందరి కంఠములు బిగుసుకొని పోయినవి. ఎవరి నోటితో మాట బయటరాని పరిస్థితి ఏర్పడెను. దుఃఖ నిశ్శబ్దముల రాజ్యమే అక్కడ క్షుణ్ణంగా తాండవమాడెను. శ్రీ గురు రాఘవేంద్ర యతి సార్వభౌముల సశరీరంగా బృందావనస్థులైరి అను ఈ మాటను చెప్పి పుస్తకములో రాస్తున్న నాకే ఇంత కసివిసి కలిగిస్తున్నది. ఇంకా అక్కడున్న వారి పరిస్థితి ఊహించలేను. కానీ దైవ నిర్ణయానికి ఎవరు ఎదురు చేయగలరు? శ్రీహరి సంకల్పమును మీరే శక్తి ఎవరికున్నది? శ్రీహరి యొక్క ఇష్టమే శ్రీరాయర ఇష్టము.
రాయరు అంటే ఇక్కడ రాఘవేంద్ర స్వామి గారు. రాయరు బృందావనస్థులై శతమానములే గడిచినాయి. ఆ దినము శ్రావణ కృష్ణ పక్షమున విధియ మహాసమారాధనను భక్తులైన శిష్య సమూహము వైభవోపేతంగా ఆచరణము చేసింది. శ్రీ యోగీంద్రయ తీర్థులు కిన్న మనస్కులైన గురువుల ఆదేశము మీరడం కాక బ్రాహ్మణ సంతర్పణ ఇత్యాది కార్యక్రమములను సక్రమంగా ఆచరించిరి. తమ గురువులైన శ్రీ రాఘవేంద్ర యతీంద్రులను దుర్వాది ద్వాంతర వయో వైష్ణవేందీవరేంద్ర వే శ్రీ రాఘవేంద్ర గురవే నమః కారుణ్య సింధవే అను చరమ శ్లోకంతో స్తుతించిరి. బృందావనానికి విశేష అలంకారము చేసి పూజ జరిపించిరి. దుర్వాదులనే చీకటికి సూర్యుని వలె ఉన్నవారు, వైష్ణవులనే నీల కలువకు చంద్రమునివలే ఉన్నవారు, సాగరము వంటి అపార కరుణాశాలులైన శ్రీ రాఘవేంద్ర యతీంద్రుల గురువులకు నమస్కారము అని ఆ చరమ శ్లోకానికి అర్థమవుతుంది. 24వ పారాయణ శ్రీ గురు రాఘవేంద్రుల మహాసమాధి విషయము తెలుసుకున్నాము. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః.